ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 10వ తారీఖు. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనము. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతును. మొదటి సమూయేలు మొదలుకొని 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయం వరకును 6 పుస్తకంలో చదివినట్లుచో గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్య కారకులైన 4 వ్యక్తుల పేర్లు చూచెదము. మొదటి పేరు హన్నా, రెండవ పేరు సమూయేలు, 3 దావీదు, 4 సొలొమోను. ఈ 4 పేర్లు ఎట్లు 4 విధములైన దైవిక నియమములను గూర్చి చెప్పునో చూచెదము. వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయంలోనికి మనలోనికి రాగలదో చూచెదము. ఈ 4 నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచెదము. మొట్టమొదట మొదటి సమూయేలు 1:2లో చూడుడి. హన్నా అను పేరునకు అర్థము కృప. ఆమె మంచి పేరు పొందినప్పటికీ పెనిన్నా ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగియుండెను. 4-7 వచనములలో హన్నా గొప్ప దుఃఖముతోనూ బాధతోనూ ఉండి పదే పదే గాయపరచుటను చూచుచున్నాము. ఆమె మనసు నొప్పించుటకు పెనిన్నా నీవు గొడ్రాలవు, ఇదే నీ పైనున్న దేవుని శాపము అనుచుండెడి. హన్నా మనసులో బహుగా గాయపరచబడినదై ఉపవాసముతో ప్రార్థన చేయుచుండెడి. అప్పటికి దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేదు. ఆమె ఏడ్చుచు విశ్వాసముతో ప్రార్థించుచుండెడి. మొదట హన్నా తన స్వంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను. ప్రభువా, నా అక్కర చూడు, నా గొడ్రాలితనము తీసివేయుము, నా బాధ తొలగించుము, నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయుము, నన్ను రక్షింపుము. తన కన్నీరంతయు తన అక్కర కొరకే. దేవునికిని అక్కర గలదని ఆమె ఎరుగలేదు. అయితే తరువాత ఆమె ప్రార్థన మారిపోయినది. ప్రభువా, నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను. నాకొక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానము చేయుచున్నాను. దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించెను. ఆమెన్.